చెప్తున్నా, గణేష్ గురించి మాట్లాడారు కదా, వినాయకుడు గనక ఉంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేను రక్తం కక్కుని చేస్తాను, లేదంటే మీరు అష్టరిద్రాలు పారవుతారు, నీకు ఇవాళ నేను వినాయకుడు ఉన్నాడు నేను ప్రూవ్ చేస్తా అనే విషయం గుర్తుపెట్టుకో. వినాయకుడు ఉన్నాడనే విషయం నీకు ఎలా అర్థమవుతుంది? ఒక మహా అయితే 6 రోజులు ఎక్కువ రోజులు పట్టదు. ఇప్పుడు నువ్వైతే రక్తం కచ్చుకొని చచ్చిపోతావు, మిగతా వాళ్ళైతే అష్టదరిద్రాలు ఎందుకు? నాకైనా అష్టదరిద్రమే, నీకైనా అష్టదరిద్రమే. ఓకే, ఇద్దరం ఒకటే పని మీద ఉన్నావు. నువ్వు చెప్పింది నువ్వు కనుక మంచోడు అయితే నీకు అష్టదరిద్రం లేదు. ఇప్పుడు లేదు కోట్ల మంది వినాయకుడి భక్తులు ఉన్నారు, ఈయన ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉండే ఉంటారు. ఇవాళ వినాయకుడు వీళ్ళందరికీ స్ఫురిస్తాడు. నిజంగా వీళ్ళందరి కళల్లో వచ్చి నా వినాయకుడి గొప్పతనం వాడికి తెలియాలి అంటే, నిజంగా వినాయకుడు ఉన్నాడని తెలియాలంటే అష్టదరిద్రం వాడికి రావాలి. అష్టదరిద్రం ఎలా వస్తుంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3 లక్షల మంది పడిపోయారు ఫాలోవర్స్. ఈ దరిద్రం ఇంకా స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు వినాయకుడి మీద గౌరవం ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్ప 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 అన్ఫాలో కొడతారు. ఇంకా హిందూయిజం మీద గౌరవం ఉన్న వాళ్ళు కూడా కొడతారు. సో ఈ దెబ్బకి ఆ 1 మిలియన్ ఫాలోవర్లు కాస్త 1,00,000కో లేకపోతే 5,000కో వచ్చేసి అష్టదరిద్రం అంటే ఏంటి అనేది ఆయనకి త్వరలోనే అర్థమవుతుంది. అవినాష్, మీరు అన్నారు కదా వినాయకుడు నిజంగా ఉన్నాడనే విషయం మీకు అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోండి మాట, వినాయకుడే ఆ సాక్షిగా మీరు చూపించారు సరే, ఆ వినాయకుడు మీకు చూపిస్తాడు. కరెక్ట్గా అడగండి, మహా అయితే 1 నెల రోజుల్లో 2 నెలల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడప్పుడు రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్క అంతే. అండ్ ఆయన చెప్తున్నారు హిందువుల గురించి, అంటే దీంట్లోకి మతం కోణాన్ని కూడా చూపించారు. అందరూ అన్ని కోణాలు అయిపోయినాయి, ఇప్పుడు ఈ అవినాష్ వచ్చి మాత్రం దీంట్లో కొత్తగా మతం కోణం తీసుకొచ్చారు. ఆయన దగ్గర ఎలాంటి రిపోర్ట్ ఉందో, ఎక్కడి నుంచి ఆ రిపోర్ట్ తీసుకున్నారో మనకు తెలియదు, కానీ కొన్ని లెక్కలు అయితే చెప్పారు. ఆ లెక్కల ప్రకారం అయితే మొత్తం ఈ అత్యాచారాలన్నీ హిందువులే చేస్తున్నారంట. అది హిందువులతో పాటు ఇతర మతస్థుల మీద కూడా చేస్తున్నారంట. శేఖర్ భాష గారు ఏం చెప్తారు? ఇది మనం ఒకసారి చిన్న స్టాటిస్టిక్స్ కొట్టే ఊరికే జస్ట్ టాప్ 10 కంట్రీస్లో కూడా ఇండియా లేదు. అంటే ప్రపంచంలో అత్యంత దారుణమైన అకృత్యాలు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మీరు చూడండి, నంబర్ 1 ఇంగ్లాండ్, తర్వాత గ్రెనేడా, బొత్సవా, లెసోతా, పర్మా, ఈ ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్వీడన్, అంతా కూడా మనకన్నా డెవలప్డ్ కంట్రీస్. మీరు చెప్తున్నట్టుగానే పొట్టి బట్టలు వేసుకుని తిరిగే కంట్రీస్ ఇండియా కన్నా ఇక్కడ ఎక్కువగా ఉంది. దిస్ ఈస్ ద ట్రూత్. 10-20లో కూడా లేదు, టాప్ 20 కంట్రీస్లో కూడా లేదు. సో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది చెప్తున్నారే ఇవాళ పొట్టి బట్టలే అత్యాచారాలకి కారణమా? కాదు, ఇది మగాడి మైండ్ సెట్ అది అంటున్నారు కదా. అమ్మా, ఒక తల్లి తండ్రి ఒక అమ్మాయిని మంచి బట్టలు కట్టుకొని బయటికి వెళ్ళు అనేది అత్యాచారం జరుగుతుందని మాత్రమే కాదు, అగౌరవమైన చూపుల నుంచి రక్షించుకోవడానికి బయటికి వెళ్ళిన వాడు ప్రతి ఒక్కడు అత్యాచారమే చేయకర్లా. నా కూతుర్ని చీప్ గా చూసేవాడు ఎవడైనా సరే నాకు నచ్చదు. ఒక తల్లిని చెల్లి చూసినట్టే చూడాలనుకుంటాను కదా, ఒక వ్యాంప్ క్యారెక్టర్ చూసినట్టు చూడాలనుకోడు కదా ఎవడు కూడా. ఆ చూపు నచ్చక ఇంకా అత్యాచారం సంగతి చాలా దూరం. ఎక్కడైనా సరే రద్దీ ప్లేసెస్ లో ఉంటే మొలస్టేషన్ ఏమైనా జరుగుతుందేమో అని ఒక భయం ఉండొచ్చు, కానీ అసలు కోరుకునేది గౌరవం. ఆ అమ్మాయిని గౌరవంగా చూడాలనుకుంటారు తప్ప మీరు టోటల్ టాపిక్ ని హైజాక్ చేసేసి కొంతమంది ఫెమినిస్టులు ఏం చెప్తారంటే, అత్యాచారాలు జరుగుతున్నాయి, నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా కాబట్టి మేము బట్టలు వేసుకుంటాం. కాదు, అలా ఎందుకు బట్టలు వేసుకోవద్దు అని చెప్తున్నారంటే ఒక తండ్రి అయినా ఒక అన్న అయినా, జస్ట్ బికాస్ మీరు బయటికి వెళ్ళినప్పుడు అగౌరవంగా చీప్ గా నా కూతురునో నా చెల్లెలనో చూస్తాడనే ఒక్క కోణంతో తల్లైనా తండ్రైనా అన్నైనా అలా చెప్తాడు. అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ గౌరవం, అంతేగాని ప్రతిదానికి అత్యాచారంతో పడిపోయాడు. అత్యాచారం ఎవరో నిండుగా చేసుకున్న వాళ్ళ మీద బతుకుతుంటే అందుకే మేము వేసుకుంటా ఉంటా. రైట్ రవి గారు, రవి, ఫస్ట్ నుంచి మీరు చూసారు కాబట్టి మీతో కూడా వివాదం స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ మీతో వివాదం స్టార్ట్ అవ్వడం కాదు, మీతో వివాదం ద్వారానే ఆయన ఎక్కువగా వ్యూవర్స్ ని అలాగే ఫాలోవర్స్ ని కూడా పెంచుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కో అంశం మీద తెలంగాణకు చెందినటువంటి ట్రావెలర్ మీద కావచ్చు, మొన్నటి వరకు తీసుకున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు ఈ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ వరుసగా టేకప్ చేయడానికి ఆయన అంత బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, లేకపోతే దీని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా? ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ లేదండి. వాడి ఒరిజినల్ ఉద్యోగం షిప్ లోని కప్పులు కడుక్కొని టవల్ మడత పెట్టే ఉద్యోగం. సో సడన్ గా యూట్యూబ్కి వచ్చేసాక యూట్యూబ్ లోని రెవెన్యూ అంతా ఒక్కసారి వాడికి ఐడియా వచ్చింది. సో ఎంత చేసినా కూడా మాలో సగం వచ్చినప్పుడు వాడు ఏం చేసుకున్నాడు, కాంట్రవర్సీని ఒక పార్ట్గా ఎన్నుకున్నాడు. ఆ కాంట్రవర్సీ కూడా పనిచేయపోయేసరికి అమ్మల్ని భార్యల్ని బూతులు తెడ్డం మొదలెట్టాడు. అది వర్కౌట్ అయింది ఒక కేసులో వర్కౌట్ అయింది కాబట్టి దాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్కరిని దూషిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన పోరాడని మీరు చెప్తున్నారు. మరి బెట్టింగ్ యాప్స్ గురించి పోరాడితే బయ్యా సన్నీ యాదవ్ గురించి లేకపోతే ఇమ్రాన్ భాయ్ గురించి గొడవ అవ్వాలి. వాళ్ళ అమ్మగారులు ఏం చేశారు,
అలానే ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ ఎవడు ఏం చేయలేడు, ఎందుకంటే ఆడు పరారీలో ఉన్నాడు కాబట్టి, ఎక్సైల్లో ఉన్నాడు కాబట్టి, ఎవరు ఏం పీకలేకపోతున్నారన్న భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆఖరికి ఆ లెవెల్ని పెంచేసి ఇప్పుడు దేవుణ్ణి దేవతల్ని కూడా అబ్యూజ్ చేస్తున్నాడు. మళ్ళీ మేడం చెప్తున్నాను నేను, ఆయన ఓన్లీ హిందువుని అబ్యూజ్ చేయలేదు, ఇంతకు ముందు క్రిస్టియన్స్ ని అబ్యూజ్ చేశాడు, క్రిస్టియన్ పాస్టర్స్ ని అబ్యూజ్ చేశాడు, ఇస్లాం ని అబ్యూజ్ చేశాడు, ఇస్లామిక్ ప్రాఫిట్స్ ని అబ్యూజ్ చేశాడు. వాడి అబ్యూజ్ కి అంతు లేదు, కులం లేదు, మతం లేదండి. రైట్ రైట్ మనతో పాటు యమునా పటక్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే యమునా పటక్ గారు. నమస్తే. యమునా పటక్ గారు, తొలి నుంచి కూడా ఈ వివాదంలో మీరు రెస్పాండ్ అవుతూ వచ్చారు, మీ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. మొత్తానికి ఈ వివాదాన్ని అటు నుంచి ఇటు నుంచి ఈ అవినేష్ అనేటటువంటి వ్యక్తి మతం కోణానికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి, మతాలకు కూడా ఆపాదించినటువంటి పరిస్థితి. ఒక్కసారి మీకోసం, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి దీన్ని అతను మతం కోణానికి ఏ రకంగా తీసుకెళ్లాడు అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. పోలీసుల లెక్కల ప్రకారం 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలో పట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద. ఒక్క నిమిషం మిగిలిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. రైట్. రవి గారు, మాల్యాద్రి గారు ప్లీజ్ ఒక్కసారి అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. నువ్వు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాను నువ్వు చేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాను నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలయ్యా. రైట్ యమునా పటక్ గారు, ఇవి ప్రస్తుతం అతను సీతాదేవి గురించి కావచ్చు, ద్రౌపదీదేవి గురించి కావచ్చు చేసినటువంటి కామెంట్స్ తో పాటు ఆయన కొన్ని లెక్కలు తీసుకొచ్చారు. ఆ లెక్కలన్నీ కూడా చెప్తూ 2025లో హిందువులు చేస్తున్నారు ఈ అత్యాచారాలన్నీ కూడా, అవి కూడా జరుగుతున్నవి హిందువులు అలాగే ఇతర ధర్మాల మీద మాత్రమే, ధర్మస్తుల మీద మాత్రమే జరుగుతున్నాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఆయన ప్రతి వీడియోలో కూడా మనం వినిపిస్తే అందులో బీపులు తప్పితే ఏముండవు. ఏ వీడియో ఓపెన్ చేసినా మనం ప్లే చేయాలంటే అందులో బీపులు తప్పితే ఇంకేముండవు. ఆ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తూ యువతను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా ప్యానలిస్ట్ అందరికీ నమస్తే అండి. చెప్పడానికి ఏముందండి, ఇవాళ జడ్జి గారు కూడా ఉన్నారు కాబట్టి లీగల్ గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి అందుకని ఈ రోజు లీగల్ గా కూడా మనం దీని గురించి తప్పకుండా ప్రస్తావించాలి అని. హద్దుపద్దు లేకుండా మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మేము ఏదైనా మాట్లాడతాం, ఎంతకైనా మాట్లాడతాం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటే తాట తీస్తాం కూడా చెప్తాం. తాట తీస్తాను నేను చెప్పట్లే, చట్టం చెప్తోంది. అండ్ ఇఫ్ నీడ్ బి, నేను ఏదో ఈ దేశంలో కాదు, నేను ఎక్కడో దాక్కుని ఇంకేదో దేశంలో ఉండి పనిచేసుకుని ఎక్కడో ఉన్నాను, నేను మాట్లాడుతానంటే మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఉతికేస్తామని చెప్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్స్ ఇనఫ్. చాలా వరకు కూడా మీరు ఇందాక నుపూర్ శర్మ గారు ఒకప్పుడు ఒక డిబేట్ లో ఆవిడ పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక కోట్ చేసినందుకు ఒక దేశం నుంచి కాదు 50 పైన దేశాల నుంచి ఆవిడ మీద ఉన్న అవుట్రేజ్ మీరు చూసారు. అప్పుడు అంటే ఎలా అంటే తను కోట్ చేసింది, ఒక మతాలకు సంబంధించిన కోట్ చేస్తే తన మీద ఒక్క దేశం కాదండి, ఈ రోజు హిందువుల దేవీ దేవతల మీద ఇంతలాగా మాట్లాడుతుంటే ఈ వెధవని మనం ఎందుకు ఏం చేయలేకపోతున్నాం? వీడు వెధవని అంటాను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టు యూజ్ డెకరం. ఇలాంటి వాళ్ళు మూర్ఖులు. అండ్ ఇతనెవడండి మన ప్రవచనకర్తల మీద మాట్లాడడానికి? వాట్ రైట్ హ్యాజ్ హీ గాట్? ఆయన కాలి గోటికి సరిపోడు వాడెవరండి మన ప్రవచనకర్తల గురించి మాట్లాడడానికి, మన సీతమ్మ గురించి మాట్లాడడానికి? సీతమ్మ అనేది కేవలం ఒక ఐడల్ కాదు మనకి, మనకు అమ్మ, ఆవిడ అమ్మ, రామయ్య తండ్రి, సీతమ్మ అనేది మన ప్రతి హిందువుకు ఒక ఇమోషన్. అది కేవలం అక్కడ మనం చూడడం, అక్కడ మన ఇళ్లలో మనం పొద్దున్న లేస్తే మనం సీతమ్మ రామయ్య అని తలుచుకుని లేస్తాం మనం. అలాంటిది మన ఇమోషన్స్ తో ఆడుకున్న వీడికి ఎలాంటి సమాధానం చెప్పాలంటే 3 రకాలైన సమాధానాలు ఉంటాయండి. ఒకటి, చట్టపరంగా చేయాల్సినది. ఇట్లాంటి వాడు ఎవడైనా కూడా మీ బతుకు తెరువు కోసం మీరు పని చేసుకుంటామంటే చేసుకోండి, మీ లైవ్లీహుడ్ కోసం మీరు వీడియోలు తీసుకుంటాము, మీరు బతుకుతామంటే చేసుకోండి, అంతవరకే ఉండాలి. మీరు ఏదైతే మీ యొక్క హాబీ ఉందో చేసుకోండి, అంతే తప్పించి ధర్మం జోలికి వస్తే మీరెవరు? హూ ఆర్ యూ టు టాక్ అండ్ క్వశ్చన్ అబౌట్ ధర్మ? మీకేం తెలుసని? మీ గట్టిగా అడిగితే మీ ముత్తాత పేరు మీరు చెప్పలేరు, మీరు ధర్మం గురించి మాట్లాడతారా? మీ తాత ముత్తాతల పేరు మీకు తెలియదు, అసలు ఏమిటుందో మీకు తెలియదు.
ఎక్కడి నుంచి ఇంత వారసత్వ సంపద వచ్చిందో మీకు తెలియదు. మీరు రామాయణం గురించి మహాభారతం గురించి మాట్లాడితే మీ నాలుగు తెగ్గొస్తా అని చెప్తున్నాను. ఈ రోజు ఖచ్చితంగా చెప్తాను. ఈ రోజు డెకరం నేను ఫస్ట్ టైం పాటించటం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ హైట్స్ ఆఫ్ పర్సివరెన్స్. మనము మన దేవీ దేవతల గురించి మాట్లాడుతారు పోన్లే మనం వాడు ఎప్పుడైనా మాట్లాడు వాడికి బుద్ధి వస్తుంది అనుకుంటే, ఇదే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇదే మీడియా మాధ్యమాల్లో రామాయణం గురించి విమర్శించిన వాడు, రామాయణం గురించి మాట్లాడిన వాడికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. ఇదే రామాయణం గురించి రామయ్య గురించి మాట్లాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మూడు విధానమైన సమాధానాలు ఉంటాయి ఇలాంటి వ్యక్తులకి. ఒక పర్వశ ఉన్న వ్యక్తులకి, వీళ్ళకి సమాజం పట్ల దృక్పథం ఏమి ఉండదు. వారి వ్యక్తిగత స్వార్థం తప్పించి, వారి వ్యక్తిగత ప్రమోషన్ తప్పించి, వారి వ్యక్తిగత లైమ్ లైట్ రావడం తప్పించి, నోటికి ఏదొస్తే మాట్లాడదాం. హూ ఆర్ యూ టు టాక్? వాట్ ఈస్ ద స్టేచర్ యూ హ్యావ్? మీరు ఏ స్టేచర్ లో మాట్లాడుతున్నావు? నువ్వు అకాడమిషియన్ వా? నువ్వు ఏమిటి అసలు? నీకేమిటి నీ అర్హత? నువ్వు ప్రవచనకారుల గురించి మాట్లాడుతావు, నీకే అధికారం ఉంది? మీరు ఇందాక అన్నారు మిగతా మతాల వాళ్ళ గురించి మాట్లాడితే ఈ రోజు ఉండేవాడు కాదు అతను. మిగతా మతాల వాళ్ళ గురించి మాట్లాడితే మాట్లాడి అతను నిజంగా అంత వైరల్ అయి ఉంటే అతను ఉండేవాడు కాదు, ఖచ్చితంగా ఉండేవాడు కాదు. ఈ వివాదంలో మూడు విషయాలండి. మొదటి, చట్టం తప్పకుండా కూడా ఈ రోజు ఫ్రీడమ్ ఉంది కదా, మేము ఏది పడితే అది మాట్లాడతాము. సమాజ ఆమోద్యం లేనివి మీరు ఏది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది చట్టం ఒప్పుకోదు. అండ్ మరీ ముఖ్యంగా జడ్జి గారు కూడా ఉన్నారు, అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. ఒకవేళ ఇఫ్ నీడ్ బి there are certain amendments to be taken. ఖచ్చితంగా ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ who are socially responsible ఖచ్చితంగా ఆ మార్పు వైపు తప్పకుండా తీసుకొస్తాం. దీన్ని ఊరికే వదలం. ఎవరికైనా మేము ఈ స్వేచ్ఛ ఉంది మాట్లాడతాము, ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీస్తాము, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అండ్ చెప్పేసి నేను సారీ చెప్తాను. వాట్ ఈస్ దట్? నువ్వు అమ్మని తిడుతున్నావు అక్కడ. ఏ అమ్మని? 100 కోట్ల మంది హిందువులే కాదు, ఈ రోజు పాశ్చాత్య దేశాల్లో కూడా సీతమ్మ అంటే అంత విలువైనది మీరు చూస్తా ఉంటే. అలాంటి అమ్మని ఎంత ధైర్యం ఉండాలంటే మాట్లాడతాడు వాడు, ఎంత ధైర్యం ఉండాలి వాడికి. అండ్ అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ యమునా పటగారా. ఈ అవినాష్ సారీ చెబుతూనే కొంత వాదనైతే తన వెర్షన్ ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశాడు. సీతాదేవి అలాగే ద్రౌపది దేవికి సంబంధించినటువంటి వ్యాఖ్యల్లో కూడా నేను చరిత్రలో ఉన్నదే చెప్పానంటూ కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇక శివాజీ వ్యవహారంలో శివాజీ ఏదైతే వాడి ముత్తాత పేరు వాడికి తెలియదు, వాడి చరిత్ర చెప్తాడా వాడు? శివాజీ విషయంలో ఉపయోగించారా? శివాజీ వెనక్కి తీసుకున్నారు కాబట్టి నేను వెనక్కి తీసుకున్నాను అన్నారు. ఇక గరికపాటి గారి విషయంలో నేను ఎక్కడా కూడా ఆయన్ని దూషించలేదు, కాకపోతే కొన్ని పదాలు వాడాను కాబట్టి వాటికి క్షమాపణ చెప్తున్నాను అంటూ ఈ మూడింటికి క్షమాపణ చెప్పి నేను ఇప్పుడు గణపతి దేవాలయంలో పడుకుంటున్నాను. ఒకవేళ నేను తప్పు చేస్తే ఉదయం కల్లా రక్తం కొట్టుకొని చనిపోతాను, లేదు అంటే నా క్షమాపణ మీరు అందరూ కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఎవరైతే క్షమాపణ యాక్సెప్ట్ చేయలేదో వారికి అష్టదరిద్రాలు పట్టుకుంటాయంట. 2026కి అష్టదరిద్రాలు పట్టుకుంటాయంట. ఇది క్షమాపణ చెప్పే విధానమే? లేదు. బేసికలీ ఇదే ఇంతకు ముందు ఒక అఘోరా అని చెప్పుకుంటూ నన్ను పట్టుకుంటే నేను ఎవరిలో చెప్పిస్తాను, వాడిని ఇది చేసేస్తాను, వాడిని మంత్రిస్తాను అనేది చెప్పాడు. దిస్ ఆర్ ఆల్ వెరీ నాన్ సెన్స్. నేను ఒకటే చెప్తున్నానండి, మొదట చట్టం, రెండు సమాజం. ఏ సమాజం వీడినైతే లేపిందో ఈ రోజు యావత్ హిందూ సమాజం ఎవరైతే సమాజం ఈరోజు భారతీయులుగా ఎవరైతే నేర్పారో, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఇతను ప్రోత్సహించారో, ఇంతకు ముందు తప్పు చేసిన వాళ్ళకి సంఘం నుంచి బహిష్కరించేవాళ్ళు ఒకనొకప్పుడు. ఈ రోజు బహిష్కరణ అంటే సోషల్ మీడియా మాధ్యమంగా ఇతను విర్రవిగిపోతున్నాడో ఆ మాధ్యమం నుంచి ఇతను బహిష్కరించాలి. వ్యక్తిగతంగా ఇతన్ని బాయ్కట్ చేయాలి. ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో, ఏమండి ఒక మతంలో ఉన్న వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడితే అందులో చదువుకున్న వాళ్ళ, చదువుకోలేని వాళ్ళ, స్కాలర్స్, ఇంటెలెక్చువల్స్, చదువులేని వాళ్ళ, కాకపోతే నా మతాన్ని దూషించిన వాడిని ఎవరిని మేము ఎంకరేజ్ చేయమని మిగతా అన్ని మతాల వాళ్ళు పట్టుకొని కూర్చుంటే మనం ఎందుకండి? వీడెవడో మన అమ్మ గురించి మాట్లాడుతుంటే మనం ఎందుకు వాడిని బహిష్కరించాం? వీడికి ఫస్ట్ పనిష్మెంట్ వీడిని సామాజికంగా బహిష్కరించండి. డిస్కార్డ్ దట్ ఫెలో. వాడిని మొత్తం సోషల్ మీడియా మాధ్యమాల్లో తిండి పెడుతోందో, నిజంగా ఈ హిందువులే కదా నీకు తిండి పెడుతోంది, ఈ హిందువుల వల్లే కదా నువ్వు దేశాలు తిరుగుతున్నావు, వీళ్ళే కదా మీకు తిండి పెడుతోంది. నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? అందులో ఎంతో మంది అమ్మలు సీతమ్మ పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తేనే నీకు వ్యూస్ పెరిగి డబ్బులు వచ్చి నువ్వు దాని మీద